ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక డిస్కషన్, ముఖ్యంగా భారత్కు సంబంధించిన ఆర్థిక నిపుణులు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, డొనాల్డ్ ట్రంప్ గారు చైనా వెళ్ళారు, మీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ మధ్య ట్రేడ్ డీల్స్, పెద్ద పెద్ద లెవెల్లో పెద్ద పెద్ద విమానాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్, వీటి విషయంలో పెద్ద పెద్ద ఒప్పందాలు వీళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు మీరు ప్రపంచాన్ని చూసారనుకోండి, అమెరికా, చైనా, భారత్. ఇప్పుడు మీరు థర్డ్ పొజిషన్లో ఉండే జర్మనీ చూడండి, వాళ్ళ జీడిపి ఎలా ఉంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడండి. తరువాత ఉండే జపాన్, సో వాళ్ళు ఏ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు చూడండి. భారత్ని చూడండి, సో భారత్ యొక్క పర్ఫార్మెన్స్ జీడిపి అనేది అంటే లిటరల్గా హార్డ్ వర్క్ అండి. మనం చేస్తున్నది హార్డ్ వర్క్, డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటున్నాం ఏంటి థర్డ్ పొజిషన్ని రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడు అమెరికా, చైనా, భారత్ వీళ్ళ ముగ్గురు మధ్య ఈ కాంపిటీషన్ని చూసారు అనుకోండి, అమెరికా, చైనా కలిసిపోయి భారత్ను చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టబోతున్నారు. ఇదే మోదీ గారి సమస్య, అందుకే ఈయన ఇంత వరీడ్గా ఉన్నారు. వరుసగా మాట్లాడుతున్నాం కదా, భారత్లో ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే మీరు వాహనాలు తీయకండి, ఢిల్లీలో మీకు లాక్డౌన్, ఇన్ని మాట్లాడుతున్నాం కదా. సో ప్రాథమిక కారణం ఏంటి? అమెరికా, చైనా కలిసిపోవడము. సో మీకు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ ఆర్టికల్స్ వీళ్ళు మాట్లాడతారు, డిస్కషన్స్ అని పెట్టుకొని మాట్లాడతారు. మీరు విన్నారనుకోండి, భలే కామెడీగా ఉంటుందండి. అంటే వీళ్ళు ఏ బేసస్లో ఇవన్నీ రాస్తున్నారు, ఏ బేసస్లో ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు చూసారనుకోండి, ఎవరి స్టోరీ వాళ్ళదే. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, మీకు ఈ హార్డ్ కోర్ డేటా ఏంటి, అసలు డొనాల్డ్ ట్రంప్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏంటి, జీ జింగ్పింగ్ డొనాల్డ్ ట్రంప్ని ఎలా చూస్తున్నాడు మీరు గమనించారా? ఈ నిపుణులు మాట్లాడుతూ పోతూ ఉంటారు. మరి అసలు విషయాలు ఏంటండి? వీళ్ళ మధ్య ఇంతంత పెద్ద డీల్స్ జరిగిపోయాయా? భారత్ పెను ప్రమాదంలో పడిపోయిందా? మీకు కామెడీ అండి. ఇప్పుడు ట్రంప్ గారు విమానం ఎక్కుతున్నారు, ఈయనతో పాటు 16 బిలియనర్స్ అండి, మామూలు వాళ్ళు కాదు, చెప్తున్నా కదా, ఈలాన్ మస్క్తో సహా. సో వీళ్ళందరూ వెళుతున్నప్పుడు ఏంటంటే, ముందు మీరు ఎవరు మీ ఫోన్లు వాడడానికి లేదు, అన్నిటినీ అక్కడ సరెండర్ చేయండి. ఎక్కడ? వైట్ హౌస్లో సరెండర్ చేయాలి. వాళ్ళ ఇళ్ళకి పంపడం కూడా కాదండి, వైట్ హౌస్లో ఇవ్వాలి. ఇప్పుడు ఈలాన్ మస్క్ గారి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, అయ్యా ఇచ్చేయండి మీ మొబైల్ ఫోన్, తీసేసుకుంటున్నారు. అలాగే బ్లాక్ స్టోన్ CEO, ఏమీ లేదు, ఇచ్చేయి నీ ఫోన్ ఇచ్చేయి. సరే ఫోన్లు ఇచ్చేది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, బర్నర్ ఫోన్స్ వాడండి. ఇప్పుడు మీరు అజిత్ దోవెల్ గారిని చూసారనుకోండి, ఈ ఫోన్ మాట్లాడేసి దాన్ని డస్ట్బిన్లో వేసేస్తాడు, అది పేలిపోతుంది. అలాంటి ఫోన్లు ఉంటాయి. అంటే మీకు ఎటువంటి ఆధారాలు ఉండవు. ఇప్పుడు వీళ్ళందరికీ బర్నర్ ఫోన్స్ ఇచ్చారు, మాట్లాడండి, తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేయండి, పేలిపోతాయి. ఏంటండి ఎందుకు ఇదంతా? ఏమీ లేదు ఫ్రెండ్స్, అమ్మకానికి కావాలి నమ్మకం అంటారు కదా, మీరు విన్నారా? నమ్మకం ఉండాలి. అమెరికా వాడికి చైనా పట్ల 1% కూడా నమ్మకం లేదండి. ఇక చైనా వాడు మీరందరూ ఎందుకురా ఇక్కడికి వస్తున్నారు, పని పాట లేని వాళ్ళు. జీ జింగ్పింగ్ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసారనుకోండి, ఒరే నీకేం వేరే పని పాట లేదా, నా దగ్గరికి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. ఏది? అమెరికా అధ్యక్షుడు, ఆ లెవెల్లో అతని ప్రవర్తన. అందుకే ఫైనల్ విన్నర్ చైనా, జీ జింగ్పింగ్ అంటున్నారు. అసలు లెక్కే చేయలేదండి. మీకు అమెరికా అధ్యక్షుడిని లెక్క చెయ్యని ఒక నాయకుడు అంటే జీ జింగ్పింగ్ ఇవాళ అందరూ చెప్తున్నారు. పుతిన్ గారు కూడా ఒక లెవెల్లో సరే అని చెప్పి బెండ్ అవుతాడు, కానీ ఇతను మాత్రము నో. ఇప్పుడు మోదీ గారి తీరు చూసారనుకోండి, చాలా నిశ్శబ్దంగా, డిప్లొమాటిక్గా, ఎక్కడా కూడా తన కోపాన్ని, ఆవేశాన్ని బయట చూపించాడు. కానీ ఇక్కడ చైనా మీద నేను 150% టారిఫ్ విధిస్తాను అంటే, అలాగా నేను నీపై 200% టారిఫ్ విధిస్తాను, ఏం చెప్తావు? సో డైరెక్ట్గా ఇప్పుడు మనము ఏం చెయ్యాలో, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ కొట్టాలో సైలెంట్గా చేస్తున్నాం. గమనిస్తేనే మీకు తెలుస్తుందండి. కానీ చైనా అలా కాదు, డైరెక్ట్గా ఎదిరించడం. సో ఇప్పుడు వీళ్ళు విమానంలో వెళ్ళారండి, వెళ్ళి దిగారు. దిగిన తరువాత చైనా వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉండింది. ఇప్పుడు ట్రంప్ గారిని అడుగుతున్నారు, అయ్యా ఎలా ఉండింది చైనా ట్రిప్ అంటే? అద్భుతం అండి,
అంటాడు కదా ఎప్పట్లాగా, చైనా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, జీ జింగ్పింగ్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అన్నీ చెప్తాడు కదా. బిలియన్స్ ఆఫ్ వ్యాపారం చేసుకొచ్చాను, సో చాలా బాగుంటుంది, ఇవన్నీ చెప్తాడు కదా, చెప్తున్నాడు. మరి నిజాలు ఏంటండి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇతను వచ్చిన రోజు నుంచి చూడండి మీరు, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తరువాత నుంచి ఒక సక్సెస్ కూడా లేదండి. మొత్తం ఫెయిల్యూర్సే. ఇనప పాదం ఇతను, ఐరన్ లెగ్. సో అడుగు పెట్టాడు, అమెరికా సర్వనాశనం. ఇదే జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, వెనుజులా లాంటి ఒక చిన్న దేశము వాళ్ళ అధ్యక్షుడిని దొంగలాగా పట్టుకొని రాత్రికి రాత్రి ఇక్కడ అమెరికా తీసుకొచ్చి, చూసారా అమెరికా గెలిచిందంటే థూ అన్నారు అందరూ. ఏమైనా సిగ్గుండాలరా. అతని ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నువ్వు అర్జెంటుగా డెల్టా ఫోర్స్ని పంపించి అతన్ని అలాగే హెలికాప్టర్లో కూర్చోబెట్టి ఇక్కడ అమెరికా తీసుకువచ్చి మనం గెలిచేము అంటావా? నీకు సిగ్గు శరం లేదా? అమెరికా ప్రజలు అడిగారు. సరే, ఈరాన్తో యుద్ధము. ఇప్పుడు ఏమైంది, ఈరాన్ వాడు తిప్పి కొట్టాడు. దాంతో అసలు నువ్వు ఎందుకు యుద్ధం చేసావు, ఎందుకు ఇలా తన్నులు తిని వెనక్కి వచ్చావు? ఎక్కడ చూసినా కూడా ఓటమి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఇది ఒక చెత్త దేశము అని ప్రపంచానికి ప్రూవ్ చేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్, అవునా? అలాంటప్పుడు ఒక మేజర్ విక్టరీ కావాలండి. నవంబర్ నెల 2026లో మిడ్ టర్మ్ పోల్స్ కదా. సో రిపబ్లికన్ పార్టీ నాయకులు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు వచ్చావు, నేను ఇది చేస్తా అది చేస్తా, ప్రపంచంలో యుద్ధాలను ఆపేస్తాను, అమెరికాను ఎక్కడికో తీసుకెళ్తాను, ఇన్ని మాట్లాడావు, ఉన్నదంతా పోయింది కదా, రోడ్డు మీదకి వచ్చాము, ఏమీ మిగలలేదు, ఉన్న అప్పులంతా కూడా ఎటో వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మన అమెరికా ప్రజలను ఓట్లు అడుగుతాము చెప్పు? జవాబు లేదు. దాంతో ఒక బృహత్తరమైన ప్లాన్ వేశాడు, డైరెక్ట్గా చైనాను అటాక్ చేద్దాం, చైనాకు వెళదాం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఈ డీల్ ఆ డీల్ ఫైనల్గా నో డీల్ అంటే మీకు ఎక్కడా మేము పలానా డీల్ వేసుకున్నాము. ఇప్పుడు విమానాలు కొన్నారు, 200 బోయింగ్ విమానాలు కొన్నారని వార్తలు. ఇది ఏకంగా 750 విమానాలు అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి, గాలి కబుర్లు అంటే. అసలు నిజం ఏమిటి అంటే చైనా వాడిచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ని కూడా వీళ్ళు పూర్తిగా చెత్త బుట్టలో వేసేసి వచ్చారంటే. ఒక్క గిఫ్ట్ని కూడా వీళ్ళు అమెరికా దాకా తీసుకురాలేదు. ఇదే నిజం. మీరు ఆ ఫోటో కూడా చూడొచ్చు, అది సింబల్ అండి, నిజం కాదు. చైనా వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గారికి జీ జింగ్పింగ్ గారు గిఫ్ట్ ఇస్తే దాన్ని అక్కడే హోటల్ రూమ్లోనే విడిచిపెట్టేసి ఈయన వచ్చేసాడు. తీసుకొని రావడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళు బగ్ చేస్తారండి. అంటే మీ ఫోన్లు తీసుకెళ్లారనుకోండి, ఫోన్ని ట్యాప్ చేస్తారు. మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందనుకోండి, దాన్ని వాళ్ళు బగ్ చేస్తారు. అలాగే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు సక్సెస్ఫుల్గా అమెరికాకు ఏమి తీసుకువచ్చారు అంటే తన మలము, తన మూత్రం. దీనినే ఆయన సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. ఎందుకు అంటే వాటిని కూడా అక్కడ విడిచిపెట్టే అధికారం వాళ్ళకి లేదు. మలం మూత్రాన్ని కూడా వాళ్ళు క్యారీ చేయాల్సిందే. దానిని కూడా చైనా వాడు బక్ చేస్తాడు. అందులో నుంచి మీ DNA తీస్తాడు. కార్లు తుడుస్తున్నారండి, ఎక్కడ మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ పడతాయో అంటే నమ్మకము లేదు చైనా మీద. వీళ్లకు జీరో ఫెయిత్. వీళ్ళు వాళ్ళతో వెళ్ళి వ్యాపారము చేస్తారా? సో చైనా నుంచి డొనాల్డ్ ట్రంప్ తన మలమూత్రము తప్ప వేరే దేనిని తీసుకురాలేదు అనేదే ఇక్కడ సింబల్. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇద్దరూ కలిసి భారత్ను ఏదో చేసేస్తారు. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అమెరికా వాడు ఏం చేస్తాడో, చైనా వాడు ఏం చేస్తాడో, మోదీ గారు అలా భయపడిపోతున్నారు. ఇలాంటి స్టోరీస్, ఇలాంటి ఇంటర్వ్యూలు, ఇలాంటి కథనాలు చదివినప్పుడు వీళ్ళ నాలెడ్జ్ని ఏమనాలి, అసలు వీళ్ళ యొక్క అండర్స్టాండింగ్ని ఎలా చూడాలి? మరి నిజంగానే అమెరికా చైనా కలిసిపోయారా? వీళ్ళు భారత్కు ప్రమాదమని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.